ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నువ్వు చాలా పద్ధతిగా, చాలా చక్కగా ఉన్నారు మీరు. ఒక ట్రైన్‌లో వెళ్ళేవాళ్ళు ఎంతమంది ప్యాసింజర్స్‌రా నువ్వు నమ్మకపో మా కళ్ళ ముందు జరిగిన విషయాలివి. వాళ్ళ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడే సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేకపోతారు. బట్ వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఫోర్స్‌బుల్‌గా చేస్తూ ఉంటాయి ట్రాన్స్‌జెండర్స్. సో, అలాంటి వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది? నేను అదే చెప్తున్నాను కదా! మనం చేయకున్న 5 వేళ్ళే ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. ట్రాన్స్ కూడా అంతే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధం. ఒక్కళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు ట్రైన్స్‌లో అలా చేస్తున్నందుకు ఇప్పుడు అందరిని కూడా అలాగే అనుకుంటారు. ఇప్పుడు గృహప్రవేశాలలో కూడా అక్కడ ఇక్కడ కూడా కొంతమంది ఫేక్ వాళ్ళు అంటే నకిలీ వాళ్ళు వెళ్ళి అక్కడ దాతలు అంటే ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళని ఇబ్బంది పెట్టి నాకింత కావాలి, నాకంత కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేసి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంకొకటి మేము గృహప్రవేశం అయితే ఏంటంటే అక్కడ గుమ్మడికాయ కొట్టాక వాళ్ళ ఇంటికి ఒక సింబల్ అన్నది ఉంటుంది మాది. ఆ సింబల్ అన్నది వేసి అక్కడ మా నేమ్ రాసి, మా ఒక మొబైల్ నంబర్ రాసి, అక్కడ వాళ్ళ ఇంటికి దిష్టి తీసి, కొబ్బరికాయ కొట్టి, మా ఒక అడుగు వాళ్ళ ఇంట్లో పెట్టి 3 సార్లు ఇలా తాళి కొట్టి వాళ్ళకంతా మంచి జరగాలి, వాళ్ళ ఇల్లు పాలు పొంగినట్టు పొంగాలని మంచిగా అమ్మవారి మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకొని వాళ్ళ ఇంట్లో ఆశీర్వదించి మేము వాళ్ళు ఇచ్చిన కట్నం తీసుకొని మేము వస్తాము. అంటే అక్కడ మేము కూడా డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఒక్కదాన్నే ఎళ్తే నేను వాళ్ళ ఇచ్చినంత తీసుకోగలుగుతా. నాలాంటి ట్రాన్స్‌జెండర్స్ కడుపు ఎంతో మందిది ఉంటుంది. అలా ఎంతోమంది వస్తారు కాబట్టి మేమందరం ఒక మాట మాట్లాడుకొని రీజనబుల్‌గా అక్కడ వాళ్ళని అడిగి అక్కడ నార్మల్‌గా ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి కాలావేళ పడి మేము అక్కడ ఉన్న డబ్బుని తీసుకొనొచ్చి మేము నలుగురం 4 రకాలుగా మేము షేర్ చేసుకున్న డబ్బుని మేము వెళ్ళిపోతాము. అది మా గృహప్రవేశాలలో గానివ్వండి, ఓపెనింగ్స్‌లో కానివ్వండి, ఎక్కడైనా సరే మేము చేసే విధం. ఈ నకిలీ వాళ్ళేంటంటే వెళ్లి డిమాండ్ చేసేసి గడబడ చేసి, గొడవలు చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా సిగ్నేచర్ అవన్నీ ఏమీ లేకుండా. మేము మళ్ళీ వెళ్ళినప్పుడు వీళ్ళేంటంటే ఆల్ ఔట్ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ ఫోటో చూపిస్తారు. వీళ్ళు నకిలీ వాళ్ళు. కానీ అక్కడ వాళ్ళకి తెలియదు కదా! వీళ్ళు నకిలీ వాళ్ళు, వీళ్ళు రియల్ వాళ్ళు అని నేను చెప్పి. అడగలేం కదా! నువ్వు నకిలీ అలా. అని. అలా ఏం చేయలేము. అలా చేయకుండా ఇంకా వాళ్ళేంటంటే ట్రాన్స్ ఏదైనా అవుతదని చెప్పి భయపడతారు. కాబట్టి ఎవరిని కూడా ఏదనలేం. కోవడం వల్ల ఇట్లా చేస్తారు. కానీ ఇప్పుడు సాధారణంగా అందరికి తెలుసు. గుమ్మడికాయ పలిగినంకనే వీళ్ళొస్తారు. ఇలా సింబల్ ఏసి తీసుకొని వెళ్తారని చెప్పి. కాబట్టి ఇప్పుడు చాలా జనరేషన్ మారిపోతుంది మారిపోతుంది కాబట్టి ఇట్లా జరుగుతుంది. అలా ఒక్కళ్ళు చేసిన తప్పుకి అందరూ గూడా ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్. ప్రశాంతి, నువ్వు ఎప్పుడైనా ఏదైనా ఎవరి వల్లైనా సెక్షువల్ హెరాస్మెంట్ అనేది ఫేస్ చేసావా? సెక్సువల్ హరాస్మెంట్స్ అంటే చాలా అంటే ఇంకా ట్రాన్స్ అందరికి కామన్ అవి నాకు కూడా జరిగినాయి. ఎందుకంటే నేను ఒక దగ్గర నుంచి ఒకసారి బోనం ఎత్తుకొని లైక్ అమ్మవారిలాగా నేను నార్మల్‌గా నిండుగా ఉన్నాను. ఆటో అతను లైక్ మిడ్‌నైట్ అయిపోయింది. ఆటో అతను నన్ను బాగా హరాస్ చేశాడు. ఆ టైంలో చుట్టుపక్కల ఎక్కడ ఒర్రుదామన్నా ఏది లేదు. నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాల్ చేద్దామంటే ఆప్షన్ లేదు. ఆ టైంలో నేను చాలా నరకం చూశాను. చెయ్యు అని చెప్పి బాగా హరాస్ చేస్తే ఇంకా కానీ లాస్ట్‌కొస్తే ఏం చేయాలో అర్థం కాక నా ఈ బోనంవి కత్తులు, త్రిశూలం అవి ఉంటాయి కదా! అవి తీసుకొని ఎగ్దం ఒకటేసారి పైకి లేసేసరికి వాడు భయపడిపోయి ఆటో దుంకి వాడు పారిపోయిండు. నేను ఆటో దిగేసి రోడ్ పైకొస్తే ఒక అన్న దేవుడిలాగా వచ్చి బండి పైన ఎక్కించుకొని నన్ను జాగ్రత్తగా మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి అన్న ఒక ₹100 నా చేతిలో కూడా పెట్టి వెళ్ళాడు. అమ్మ అంటే నన్ను మన మూసాపేట బ్రిడ్జ్ దగ్గర డ్రాప్ చేసి, "అమ్మ నీ దగ్గర డబ్బులున్నాయో లేవో ఈ 100 ఉంచుకొని ఆటో ఎక్కి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. లేదంటే ర్యాపిడో బుక్ చేసుకో, యూబర్ బుక్ చేసుకో అందులో ప్రాబ్లమ్స్ ఏముండయి" అంటే నాది స్విచ్ ఆఫ్ అయిందన్న అంటే అన్ననే యూబర్ బుక్ చేసి ఆటో ఎక్కించి ఆటోది ఫోటో తీసుకొని ₹100 ఇచ్చి పంపించాడు. నేను ఆ టైంలో ఏమనుకున్నానంటే రియల్‌గా నా బాధ, నా మొర ఆరగించి ఆ దేవుడే ఆ రూపాన వచ్చి నన్ను ఇట్లా హెల్ప్ చేశాడేమో అని అనిపించింది. ఆ మూమెంట్ అయితే నేనెప్పుడు మర్చిపోను. చాలా పెద్ద ఇన్సిడెంట్ అది. ప్రతి ట్రాన్స్‌కి కూడా ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే నెయిల్స్ పట్టి ఇట్లా గీరేయడము, బ్లేడ్‌లేయడము, బట్టలు చింపేయడము, కొట్టడాలు, తిట్టడాలు చాలా ఫేస్ చేస్తారు. సో, హిట్ టీవీ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీకి చెప్పేది ఒకటే ట్రాన్స్‌కి గౌరవించండి. అండ్ అమ్మాయిలకి చెప్పేదేంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చున్నీని కంపల్సరీగా వేసుకోండి. పద్ధతిగా ఉండండి, నీట్‌గా ఉండండి. అమ్మ నాన్నకి మంచి పేరు తెండి, మీరు మంచి పేరు తెచ్చుకోండి. ప్రేమని నమ్మకండి. మీరు అబ్బాయిలని మోసం చేయకండి. అబ్బాయిలు మిమ్మల్ని మోసం చేయకూడదు అని చెప్పి కోరుకుంటున్నా. అబ్బాయిలు ఇంకొక ట్రాన్స్‌జెండర్స్‌ని మోసం చేయకండి. మీరు ఒకవేళ ట్రాన్స్‌జెండర్‌ని నిజంగా లవ్ చేసి నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఒప్పించి రండి. మీ ఇంట్లో నాన్న నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ ఫ్యామిలీలో ఒప్పించుకొని మా దగ్గరికి రండి. అంతేగాని మా దగ్గరికొచ్చి మా లైఫ్‌తో ఆడుకొని మా లైఫ్‌ని అర్ధాంతరంగా ముగించకండి. ఎందుకంటే మాకు కూడా చాలా గోల్స్ ఉంటాయి. మాకు కూడా చాలా కోరికలుంటాయి. మేము ఇలా బతకాలి, అలా బతకాలి అని చెప్పి. ట్రాన్స్‌జెండర్స్‌ని వాడుకొని నడి రోడ్‌లో వదిలేసి, ముంచి తనని చంపేసి తన లైఫ్‌ని అర్ధాంతరంగా వేస్ట్ చేసి వెళ్ళకండి. అందరికీ చెప్పేదేందంటే దైవాన్ని ఎలా అయితే నమ్ముతున్నారో మమ్మల్ని అలాగే నమ్మండి. అండ్ అందరితో మంచిగుండండి. మీరు మంచిగుండండి. థాంక్ యూ.
థ్యాంక్ యూ